హాయ్! ఇదొక అవేర్‌నెస్ వీడియో. ఏంటంటే రీసెంట్‌గా నందు కన్సల్టెన్సీ గురించి జరిగింది గదా! యూకే సీఓఎస్ మీద ఫ్రాడ్ జరిగింది గదా! సేమ్ అలాంటిదే లాస్ట్ ఒక 15-20 డేస్ బ్యాక్ గూడా జరిగింది. అదే ఫ్లయింగ్ బోర్డర్ కన్సల్టెన్సీ. వీళ్ళు విజయవాడ, హైదరాబాద్ కేంద్రంగా అయితే ఈ కన్సల్టెన్సీలున్నాయి. నేను లాస్ట్ నవంబర్, డిసెంబర్ అనుకుంటా వీళ్ళని అప్రోచ్ అయినప్పుడు వీళ్ళ దగ్గర వర్క్ వీసా మీద జాబ్స్ ఉన్నాయి అది ఇది అన్నారు. బట్ రేటే మాత్రం టూ మచ్ అన్నారు. వీళ్ళు చేసేది యూరోప్‌కే గానీ మినిమమ్ నాన్ సెమీ స్కిల్డ్ 8 లక్షల నుంచి 16 లక్షల మధ్యలో ఉన్నాయని చెప్తున్నారు. వీళ్ళు జాబ్స్ సెమీ స్కిల్డ్, నాన్ సెమీ స్కిల్డ్ ఉండే 8 లాక్స్ అంటే మినిమమ్. స్టార్టింగే ఒక 5,000 రిజిస్ట్రేషన్ చేసుకొని హాఫ్ పేమెంట్ ఒకసారే కట్టాలంట 4 లాక్స్ అనేది. ఇప్పుడు 8 లాక్స్ అంటే 4 లాక్స్ ఇప్పుడు కట్టి తర్వాత 3-6 మంత్స్‌లో ఇంటర్వ్యూ అయిన తర్వాత మిగతా రిమైనింగ్ పేమెంట్ అంటే పే చేయమన్నారు. మరి అంత అమౌంట్ అని నేను అనుకున్నాను. బట్ వీళ్ళు స్టార్టింగ్‌లో చేసిన ఈ ప్రచారము ఈ యూట్యూబ్‌లో దాంట్లో సోషల్ మీడియాలో చేసింది నిజమే అన్నట్టు అనిపించింది. ఎందుకంటే వాళ్ళని ప్లేస్ చేసిన వాళ్ళతో కూడా మాట్లాడించడం ఎలా ఉంది ప్రాసెస్ ఇదంతా చెప్పారు. వీళ్ళు బేసిక్ మినిమమ్ ఇంగ్లీష్ ఉంటే సెమీ స్కిల్డ్ అని, అలాగే ఐటీ రిలేటెడ్ ఏది ఉంటే దానికి 16 lakhs to 20 lakhs ఆ మధ్యలో అని అట్లా చెప్పారు. బట్ రీసెంట్ స్కామ్ చూసినట్టయితే వీళ్ళందరూ ఇట్లా నమ్మకంతో చాలామంది కట్టారు. మినిమం ఒక 500 అబోవ్ అనుకుంటా. మించుమించు అది చాలా 20-50 కోట్ల అయితే స్కామ్ అయితే ఉంటుంది. ఇది చాలా ఇంకా పెద్ద మొత్తమే ఇది. అంతమంది మినిమం అమౌంట్ ఒక కొందరు 4 lakhs అట్లా 2 lakhs 3 lakhs అని అంటున్నారు. ఇది నిజంగా ఒక నమ్మకాన్ని వీళ్ళు ఆసరా చేసుకొని ఇలా చేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే ఇదనే కాదు, ఈ ఐటీలో కూడా 5 years బ్యాక్ నుంచి నమ్మకంతో మనం ఏమనుకుంటాం, ఏదో ఒక జాబ్ వస్తే సెటిల్ అయిపోవచ్చు అన్నట్టు అనుకుంటాం. వీళ్ళు దీన్ని ఆసరా చేసుకొని ఇంకా మోసపోయేవాడు ఉంటే అలాగే ఉన్నట్టుంది సిచ్యువేషన్ కూడా. బట్ మనకు ఒక హోప్, వీళ్ళు చేసే ఈ మాయమాటలు అనేది మనకు అది నమ్మేలా వీళ్ళు చిత్రీకరించి ఇలా ఫ్రాడ్ చేస్తున్నారు. నిజంగా ఇలా చేయడం ఇది వీళ్ళకు వెన్నతో పెట్టిన విద్య అయినట్టు అయిపోతుంది. ఈ కన్సల్టెన్సీ ముసుగులో చాలా దారుణాలు అయితే జరుగుతున్నాయి. ఆ ప్రీవియస్ సిఓఎస్ స్కామ్లు అయితే ఒక్కొక్కరు అసలు మంచి ఉద్యోగాలు వదిలి యూకేలో సిఓఎస్ మీద వీళ్ళు జాబులు ఇస్తున్నతోటే ముందు వెనుక చూడకుండా చాలా పే చేశారు. ఒక్కొక్కరు 15 lakhs 18 lakhs అని. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, వీళ్ళు ఎక్కడెక్కడనో లోన్స్ మీద తీసుకొని వస్తారు, కొన్ని ఇంట్రెస్ట్ తీసుకొని వస్తారు. దీనివల్ల వీళ్ళకు మెంటల్ హెల్త్, ఇంకా ఆ డబ్బుల గురించి ఆలోచన కానీ, ఎందుకంటే పోయిన టైం అనేది తిరిగి రాదు. అది ఆ టైంలో మనం ఏదో ఒకటి చేసుకున్నా సెట్ అవ్వగానే మనం దీని మీదే ఉంటాం. దీని మీద చాలామంది మెంటల్ స్ట్రెస్కి కూడా గురవుతున్నారు. నిజంగా ఇది అంటే ఒక హోప్ మీద ఏదో ఒక ఆశ. ఇప్పుడు మనకు బయటికి వెళ్ళినా కానీ చాలా కష్టపడితే చాలు లైఫ్ సెట్ అయిపోతుంది, ఇవన్నీ క్లియర్ చేసుకోవచ్చు అన్నట్టు అనుకుంటాము. కానీ వీళ్ళు చేసేది మాత్రం ఇలా నమ్మకాన్ని మోసం చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళైతే దొరికారు. బట్ ఏమవుతుంది, వీళ్ళ మనీ అమౌంట్ రిఫండ్ ఏంటిది అనేది చూడాలి. ఒకటి మనం మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మనకు తెలిసిన వాళ్ళ నుంచే ఇలాంటివి మనం చేయాలి. ఇంకోటి, మనం ఎక్కడున్నా కానీ మనకు తెలిసిన యూరోప్ అయినా, యూకే, యూఎస్ఏలా మనకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రావడం బెటర్. ఎలా అప్లై చేయాలి ఏంటనేది. వీళ్ళు కొన్ని మనకేమన్నా రిలేటెడ్, ఇప్పుడు ఐటీ, ప్లంబరు, ఎలక్ట్రీషియన్ అయితే మనం డైరెక్ట్గా రెజ్యూమ్ పెట్టి వాళ్ళతో అప్రోచ్ కావచ్చు. ఇంకోటి, ఈ ఏజెంట్ ద్వారా అయితే చాలా కమిషన్ ఉంటుంది వాళ్ళకి మధ్యలో. బట్ వాళ్ళ డైరెక్ట్ ఓపెనింగ్స్ రావాలన్నా కష్టమే. ఎవరో ఒకరు హెల్ప్ కావాలి. అదే హెల్ప్ అని ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళ ద్వారా అయితే చేసుకోవచ్చు. ఇలా కన్సల్టెన్సీలో వీళ్ళకు కమిషన్ ఉంటుంది, మనల్ని పంపించిన తర్వాత అలా ఉంటుంది. ఇది ఒకటి చెప్పదలుచుకున్నది అయితే మెయిన్ ఇదే. మన జెన్యూన్గా ఉంటేనే వెళ్ళాలి. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైనా ఉన్నా కానీ మార్కెట్ అయితే బాగాలేదు. ఎక్కడ చూసినా కానీ స్కిల్ వర్కర్ వీసాలో అయితే సెమీ స్కిల్డ్ అయితే ఎక్కడొకటో ఉంటున్నాయి. దుబాయ్ అయినా, ఇటు యూరోప్,
యూకే లాంటివైనా ఉంటున్నాయి. బట్ యూకే అయితే ప్రజెంట్ కష్టంగానే ఉంది. ఈ ఏజెంట్లు అయితే నమ్మి అయితే మోసపోకండి. ఎందుకంటే మనీ పోతే మాత్రం మళ్ళీ తిరిగి రానే రావు. అది 5,000 10,000 1,00,000 2,00,000 అసలే రాదు. దీనివల్ల మనకు స్ట్రెస్, మెంటల్ హెల్త్ ఇవన్నీ ఉంటాయి. ఒకసారి చూసుకోండి.